కొర్రలతో పాయసాన్ని ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ కొర్రలను తీసుకొని శుభ్రంగా కడిగేసి 8 నుంచి 12 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కొర్రల్ని ఒక కప్పు వరకు కుక్కర్ గిన్నెలో వేసుకొని 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఒకసారి గంటెతో మెత్తగా చేసుకొని దీంట్లో కప్పు నుంచి కప్పు-పావు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ వేడి మీద వేసుకుంటే ఇది చక్కగా కరుగుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు పాలు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక చెంచా వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ కొంచెం పాలను పోసుకుంటున్నానండి. మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇంకొంచెం పాలను పోసుకున్నాను. ఇది స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు వేరొక స్టవ్ మీద కళాయిలో నెయ్యి వేసుకోవాలి. 2-3 చెంచాల వరకు జీడిపప్పులను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన బాదం పప్పు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉడుకుతున్న పాయసంలో వేసుకోవాలి. ఇవన్నీ పాయసంలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొర్ర పాయసం రెడీ అయింది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.